ఏపీలో రోడ్లపై పాలు పోసి ఎత్తుకునేలా చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతం మర్చిపోయింది. ఓ పక్క రాష్ట్రంలోని రోడ్లన్నీ అద్దంలా మెరిసిపోతున్నాయంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు అబద్ధపు ప్రచారం చేస్తుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి నరకాన్ని తలపిస్తోంది. విజయనగరం జిల్లా వేపాడ మండల కేంద్రంలో బురదమయంగా మారిన రోడ్లతో అవస్థలు పడుతున్న ప్రజలు కూటమి పాలకులను తిట్టిపోస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గొప్పలు చెప్పుకుంటున్నారంటూ మండిపడుతున్నారు. ఆనందపురం నుంచి సోంపురం రోడ్డు వరకు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయండి. ఒక్క రోడ్డు కూడా, ఒక్క డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు. ఎన్నో అనారోగ్యాలు అవుతున్నాయి. ఎంతమందికో యాక్సిడెంట్లు అవుతున్నాయి. వృద్ధులకి, పిల్లలకి, గర్భిణీలకి కూడా నడవలేని పరిస్థితి ఏర్పడుతుందండి. అసలు విజయనగరం జిల్లాలో వేపాడ అన్న ఊరు మ్యాప్లో లేదా? దీనికి ఏంటి పరిష్కారం? ఎవరు పట్టించుకోరా? మాకు ఓటు హక్కు లేదా? మేము ఓటు వేయట్లేదా? ఇది హెడ్ క్వార్టర్ కదా. అంటే హెడ్ క్వార్టర్గా ఇలాంటి దుస్థితి అయితే సామాన్య ప్రజలకి, రూరల్కి ఏంటండి ఏంటి సమాధానం ఇస్తారు మీరు? నిన్న కలెక్టర్ గారు కూడా మాకు సరైన సమాధానం ఇవ్వలేదండి. కిలోమీటర్ల రోడ్డు అక్కడక్కడ వేడి మానేశారు. ఆ వేడి మానేసిన కారణంగా ఈ వ్యాపార హెడ్ క్వార్టర్లో కూడా వేడి వలన చాలా ఇబ్బంది పడుతున్నాం. కలెక్టర్ గారు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, ఎవరో కూడా పట్టించుకోలేదు. పెద్ద ప్రాబ్లం లేదు. చిన్న మహా అయితే 5 కిలోమీటర్లు ఉంటుంది. అంత ఇబ్బంది పడుతున్నారు. చాలా వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం రావడం వల్ల డ్రైనేజ్ సిస్టమ్ లేనందువల్ల దోమలు, మలేరియా ఎటువంటి ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు వచ్చే సీజన్ అంతా కూడా చిన్నపిల్లలతో ఉండి ప్రతి ఇంట్లోకి వాటర్ వెళ్ళిపోయి ఆ మురికి కాలువలు కూడా ఇబ్బంది పడుతున్నాం. మినిస్టర్ గారి దృష్టికో, సీఎం గారి దృష్టికో తీసుకెళ్ళి మాకు ఈ న్యాయం చేస్తారని, అదేవిధంగా కలెక్టర్ గారు వీళ్ళందరూ స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. అధికారంలోకి రాకముందు కూటమి నాయకులు చెప్పిన మాటలు వింటే మన రాష్ట్రంలో రోడ్లన్నీ అమెరికాను మించిపోతాయేమో అనుకున్నారు ప్రజలంతా. ఎంతలా అంటే రోడ్డు మీద పాలు పోసినా సరే మట్టి అంటకుండా దోసిళ్లతో ఎత్తుకోవచ్చంటూ గొప్పలు చెప్పుకున్నారు. మరి ఇప్పుడు వేపాడ మండలంలో ఉన్న ఈ రోడ్లను చూస్తే పాలు కాదు కదా, కనీసం మనుషులు నడవడానికి కూడా వీల్లేనంతగా తయారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్ల మరమ్మతులు 100% పూర్తయిపోయాయని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తుంటే ఇక్కడేమో రోడ్లన్నీ గుంతలమయమై వర్షపు నీటితో చెరువులను తలపిస్తున్నాయి. మాకు రోడ్లు లేవు. మెయిన్ అయితే కాలువలే కావాలి ప్రస్తుతానికి. మేము వాడుక నీరు అంతా రోడ్డు మీద పడడం వల్ల, అది రోడ్డు మీదకి వస్తున్నప్పుడు వెహికల్స్ వెళ్ళడం వల్ల మేము పక్కనే మంచినీళ్ళు పట్టుకుంటే ఆ మంచినీళ్ళలోకి ఈ వాష్రూమ్ తాలూకా నీళ్లు వెళ్ళడం, అవి మళ్ళీ వంపుకోవడం, మళ్ళీ పట్టుకోవడం, ఇది మా పరిస్థితి. మరి ఇలా అయితే మాకు అనారోగ్యం రాదా? ఇది మా బాధ మేము ఎవరితో చెప్పుకోవాలి? నేను ఆల్రెడీ కలెక్టర్కి చెప్పాము. నెక్స్ట్ మేము ఇక్కడ టెంట్లు వేసుకొని కూర్చుంటాము, మీరైతే స్పందించకపోతే. ఆనందపురం నుంచి సోంపురం వెళ్లే రహదారి పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. 5 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వేపాగ మండల కేంద్రంలో రోడ్ల విస్తరణ, డ్రైనేజీ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఊరు బాగుంటుంది, రోడ్డు వస్తుందన్న ఆశతో స్థానిక గ్రామస్తులు ఎంతో ఉదారంగా సహకరించి తమ ఇళ్లను కూడా స్వచ్ఛందంగా కూల్చేసుకున్నారు. గత ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పనులను పక్కన పడేసి కేవలం తాత్కాలిక మరమ్మతుల పేరిట మమ అనిపిస్తోందని బాధితులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. రోడ్డు సమస్య తాళలేక బాధితులు పలుమార్లు జిల్లా కలెక్టర్ను కలిసి మొరపెట్టుకున్నారు. కానీ లాభం లేకుండా పోయింది. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, తాత్కాలికంగా మట్టిపోసి వెళుతున్నారే తప్ప పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదు. అసలే ఇది వర్షాకాలం కావడంతో ఈ బురద రోడ్ల వల్ల స్థానికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. విసిగిపోయిన గ్రామస్తులు, బాధితులు చివరకు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి భారీ ఆందోళన కూడా చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.